2000 3000 ఆ రూమ్ అమ్మాయి డబ్బులు ఇస్తా అన్నదే తీసుకోవాలి. 2 years బ్యాక్ చెప్పించిన స్మెల్ గట్టిగానే వస్తుంది కానీ ఆల్మోస్ట్ అయిపోయిందే. పర్లేదులే 2 months ఎట్లా అన్నట్టు అడ్జస్ట్ చేస్తే వింటర్ దాని తర్వాత ఓడాడగడు. యా మ్యామ్ ఇక్కడ పక్కన క్లాసెస్ జాయిన్ అయ్యాను, సో ఇదే హాస్టల్ దగ్గరగా ఉంది. ఫీజు గురించి అడగడానికి వచ్చాను. ఆహా ఓ ఫీజ్ అంటే మన దగ్గర ఏం లేదమ్మా. సింగిల్ రూమ్ అనుకో 4000, డబుల్ రూమ్ 3800, కామన్ రూమ్ 3600. ఒకవేళ నీకు హాట్ వాటర్ అలవాటు ఉందనుకో దానికి ఎక్స్ట్రా 500 పడుతుంది. అది కూడా నువ్వు కిందకి తెచ్చుకొని వాడుకోవాలి, ఓకేనా? కానీ మన దగ్గర ఎక్స్ట్రా బెనిఫిట్ ఏందో తెలుసా, ఫ్రీ వైఫై. కానీ ఫ్రీ వైఫై ఓన్లీ సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. వారానికి ఒక నాన్ వెజ్ కర్రీ, రోజుకి ఇంత రైస్, గడ్డ పెరుగు, మొన్న కొత్తగా చెప్పించిన టొమాటో పచ్చడి ఇది ఇస్తామమ్మా. ఇంకా 10 గంటలకి గేట్స్ క్లోజ్, ఎందుకంటే కింద బాయ్ ఫ్రెండ్ కలవడం ఇలాంటివి నేను అస్సలకే ఎంకరేజ్ చేయను, ఓకేనా? ఇంతకు ముందు పేరెంట్స్ కూడా వస్తుండే కానీ కొంతమంది నన్ను ఎరిపుష్పని చేసినందుకు పేరెంట్స్ కూడా నాట్ అలౌడ్ ఇప్పటికెళ్ళి. ఇవన్నీ నీకు ఓకే అని చెప్పమ్మా, రూమ్ తీసుకోవచ్చు. అయినా నేను ఎవరు పడితే వాళ్ళకి రూమ్లు ఇవ్వనమ్మా, ఓన్లీ పద్ధతిగా ఉన్న అమ్మాయిలకు మాత్రమే ఇస్తా. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ నేమ్ రావద్దు నాకు నా హాస్టల్కి, ఓకేనా? నీకు ఈ రూల్స్ ఓకేనా? నేను కామన్ డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాను మ్యామ్. ఓకే అమ్మా, డబుల్ బెడ్రూమ్ అవైలబిలిటీ ఉంది మ్యామ్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏందది? నాకు వచ్చే రూమ్మేట్ కూడా కొంచెం నాలా పద్ధతిగా ఉండేటట్టు చూడరా? ఎందుకు అంటే నైట్ నాకు భగవద్గీత చదివి అగరబత్తి పెట్టుకుని పండుకుని అలవాటు ఉంది. మళ్ళీ స్మెల్ పడకపోతే అంటే దేవుడు భక్తురాలు అనమాట. ఓకే ఓకే, రేపు జాయిన్ అయిపోతాం మ్యామ్. రాత్రిపూట భగవద్గీత చదివి రాత్రిపూట అగరబత్తులు పెట్టుడేంది? సర్లే ఏదైతే మనకెందుకు, డబ్బులు వస్తే చాలు. మేడం హాట్ వాటర్ వస్తలేదు. తెలుసు కదమ్మా, ఎక్స్ట్రా పేమెంట్ అయితేనే హాట్ వాటర్ వస్తుంది. ఎక్స్ట్రా పేమెంట్ చేసాము, ఓన్లీ 1 bucket ఇస్తున్నారు. మళ్ళీ నీకు 10 బకెట్లు కావాలి ఏంది? పోయి డ్యామ్ గేమ్ కడతావే ఏంది? దిస్ ఇస్ రెడిక్యులస్. దీని అమ్మ తుమ్మితే చస్తుంది, పొద్దునకెలో తెగ కంప్లైంట్లు చేస్తుంది. ఛా మేడం నా సోప్ పోయింది. మేడం నా లిప్స్టిక్ పోయింది. మేడం నా సేఫ్టీ పిన్ పోయింది. మేడం నా డ్రెస్ పోయింది. మేడం నేను ఇక్కడ ఉండలేను. ఎందుకు, ఏమైంది? దేర్ ఇస్ నో ఉప్పు ఇన్ ద పప్పు, నో ఎలక్ట్రిసిటీ, నో హీటర్, నో వైఫై. బయట ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. నాకు ఇరిటేషన్ పుట్టడం. ఐ రియలీ కాంట్ స్టే. మేడం ఫస్ట్ వాడిని తీయండి. పోచోడికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. వాడి గురించి ఏం టెన్షన్ వాడకు. 40 ఏళ్ళు వచ్చిన వాడికి ఇంకా పెళ్లి కాలేదంటే వాడి గురించి అర్థం చేసుకో నువ్వు. ఇంకా అయినా గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ ఏంటి? యు డాంకీ బఫెలో, యు లుకింగ్ అట్ మీ అండ్ లాఫింగ్. హాస్టల్ అంటే అట్లనే ఉంటదమ్మా, అడ్జస్ట్ అయిపోవాలి. అందరు ఉండలేరా? మేడం నేను కంప్లైంట్ చేస్తా. నేను రిపేర్ చేపిస్తా. అయితే ఓకే. మేడం ఏంటి రిపేర్ చేపిస్తారా? అట్లా ఏదేదో చెప్తూ ఉంటాంరా వాళ్ళని కాంప్రమైజ్ చేపీనికి. నేనెందుకు చేపిస్తాను రిపేర్? 5 years ఇండస్ట్రీ, హాస్టల్ ఉట్టికి పెట్టలే. ఈడ రిపేర్ చేపించుకుంటా కూర్చుంటే నా ఆస్తి అమ్ముకోవాలి. కడగే. శాండ్రా హాయ్ మ్యామ్. ఎక్కడికమ్మా? షాప్కి. షాప్ కా? దేనికి? అగరబత్తి తీసుకోవడానికి. రోజు ఎన్ని అగరబత్తులు వెలిగిస్తావు? అంటే నేను చదువుకునేటప్పుడు కూడా పూజ చేసుకుని చదువుకుంటా మ్యామ్. అంటే మా డాడీ చెప్పాడు, మీకు తెలుసు కదా మ్యామ్. ఓ పద్ధతికి టీ-షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసినట్టుంటావమ్మా. ఈసారి వచ్చేటప్పుడు నాకు కూడా ఒక అగరబత్తి బాక్స్ తీసుకొస్తావా? అయిపోయింది మన దగ్గర కూడా. సరేనా? ఓకే. అమ్మో మేడం, ఏమైంది ఏమైంది ఏమైంది? ఒకసారి జల్దీ రండి. ఇప్పుడు నేను రావాలంటే లేవ్వాలమ్మా. చెప్పు ఏమైందో. మేడం మన చిట్టి లేదా, తను ఎవరో అబ్బాయితో ఉన్నది. హాస్టల్ బయటనా లోపలనా? కాదు బయట. బయట అంటే మనకు అనవసరం లేదు, ఓకే? హాస్టల్ లోపలంటే నేను స్ట్రిక్ట్. నువ్వేం టెన్షన్ పడకలే. వెళ్ళు లంచ్ టైం అయింది, వెళ్ళి తినేసి రాపో. చీ ఉడి అమ్మ చూసేసిందా? మేడం 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 ఒకసారి జల్దీ రండి. ఏమైంది? ఆయన ఏంది మేడం సాంబార్లో చెమటేస్తుండు. ఉప్పు తక్కువ అయినట్టుంది. ఏంది? అది సాంబార్లో చెమట పడితే చిరాకు అయితే బొద్దింక పడితే ఏం చేశారు? బొత్తింక. ఆయన ఒట్టి జోక్ చేస్తున్నాను, అట్లా సీరియస్గా ఏం తీసుకో. కిట్టు
సారీ అమ్మా, నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళు. సరే మేడం. రే ఎన్నిసార్లు చెప్పాలరా లబ్బే నీకు, అందరి ముందు అట్లాంటివి చేయొద్దని చెప్పి. సారీ మేడం. ఒకసారి చెప్తే అర్థం కాదా? బడవే. రే కిట్టుగా మేడం? నెక్స్ట్ మంత్ ఫీజు బాగా పెంచి ఇలాంటి 4th ఫ్లోర్ బిల్డింగ్ లో ఇంకా 4 లేపుదాం రాటి పక్కన. ఏమంటావు? మేడం నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా. మేడం నా ఫేస్ ప్యాక్ అయిపోయింది, కిట్టుని కిందికి పంపించి నాకు ఫేస్ ప్యాక్ తెమ్మని చెప్తారా? కిట్టువా, మనం ఉన్నది 4th ఫ్లోర్ అమ్మా, కింద పోయి పైకి వచ్చేటప్పుడు ఆడ వీక్తాడు, అవసరమా చెప్పు? ఇట్లాంటి పనుడు మళ్ళా దొరకడు, ఉట్టిగానే ఫ్రీగా దొరికిండు నాకు. సారీ నేను అట్లా పంప, అయినా వాడు పని ఉంది ఇప్పుడు. మేడం నేను ఇలా వెళ్తే నన్ను చూసి అందరు దడుచుకుంటారు మేడం. ఇప్పుడు కూడా దడుచుకుంటారు, అంత టెన్షన్ పడేది ఏం లేదు. నువ్వు వెళ్ళమ్మా. సరే మీ ఇష్టం. ఓకే. అక్క నేనక్క. పక్కకెళ్ళి ఆడుకో. మీ అమ్మ ఏడికెళ్ళి వస్తారు రైలు తూతూ. అది స్క్రూ ఇట్లా బాగా తిప్పాలరా, మొన్న వాడు చెప్పింది. అందుకే చెప్పా మీరు దడుచుకుంటారని. హుష్. రే కిట్టుగా, ఇంకొకసారి ఏదైనా పని చెప్తే ఫస్ట్ పోయి చేయరా బాబు. సరే సరే. ఈ గోరా నేను చూడలేను. అమ్మో. అబ్బో. రే చిన్న కజ్జర కూర ఎక్కువ రావాలి మనకు. మేడం ఒక చిన్న హెల్ప్ మేడం. చెప్పు. ఆ కొత్తగా వచ్చిన రూమ్ లో అగరబత్తి స్మెల్ రోజు రోజుకి పెరిగిపోతుంది మేడం. రే నాకు కూడా ఆ స్మెల్ పడతలేదురా, కానీ ఏం చేస్తాము, అమ్మాయికి రోజు నైట్ భగవద్గీత చదువుకొని అగరబత్తులు పెట్టుకుని అలవాటు ఉందంట. మనం ఏం చేస్తాము ఇంకా? సర్లే, టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది మేడం. 10 అవుతుందా? ఏంది మేడం అంత పర్టికులర్గా అడుగుతున్నారు? మన సాడీల సారిక రావాలి కదా. అవును, డైలీ ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు మేడం? మాకు మస్తు ఉంటాయరా, నీకెందుకు ఆడోళ్ళ ముచ్చట్లు? సర్లే, రూమ్ నెంబర్ 12 నీకోసం వెయిట్ చేస్తుంది. నన్ను ఎందుకు ఇరికిస్తారులే అమ్మా. పోయి పని చూసుకోపో. ఏం మార్కెట్కి వెళ్ళలేదు ఈరోజు? నీకెట్లా తెలిసిందే? చాడీలే సారికమ్మా, అన్ని తెలిసిపోతాయి అంతే. అయినా ఏమైంది ఈరోజు ఇంత లేట్ అయింది నీకు? ఏదో చిన్న పని ఉంది, మర్చిపోయినా. అరే నీకు చెప్పడం మర్చిపోయినా, సింధుజ ఉంది కదా, అదన్నీ పచ్చళ్ళన్నీ దొబ్బేస్తుంది. దానమ్మ, దాన్ని కొడదాం తిడదాం అంటే అది నాకంటే హైట్ వెయిట్, దాన్ని ఏం చేయలేకపోతున్నానే. నెక్స్ట్ మంత్ దాన్ని పీక్ పిచ్చేస్తాలే. నీకు అంత సీన్ లేదులే. సరే ఇదంతా పక్కన పెట్టు గానీ, ఏసీ ఎట్లుంది? ఏసీయా? మన హాస్టల్లో ఏసీ ఎక్కడుంది? నేను మాట్లాడుతుంది ఆరుషిద కంప్లైంట్ బాక్స్ గురించి. ఓ అద్దా, నీకు ఒకటి చెప్పనా, దానికి అంత సీన్ లేదు. వాళ్ళ అమ్మ రోజు ఒకటే కూర పెడుతుందని మన హాస్టల్కి వచ్చి కూర్చుంది. అవునా? ఓర్దినమ్మ, నా 5 ఏళ్ల సర్వీస్ లో నేనే రిపేర్ చేపిలేదు, అది మొత్తుకున్నోడికి నేను అన్ని రిపేర్లు చేపించిన. నెక్స్ట్ టైం ఫీజులో కవర్ చేస్తా చూడు అవన్నీ, చెప్తా దాని పని. చూద్దాంలే. ఇంకేంటి? అమ్మ చెవులో బ్లడ్. అందరు వాళ్ళ రూమ్ లో ఉన్నారా? ఓకే మేడం. ఓకే మేడం, ఈ రూమ్ లో పొగ ఎక్కువ వస్తుంది మేడం రోజు రోజుకి. అవునరా, నాకు కూడా అదే డౌట్. ఈరోజు ఏదో తేడాగా వస్తుంది స్మెల్. ఏం చేస్తున్నారు అసలు? ఒకసారి చూడండి మేడం. ఒక చైర్ పట్టుకోనరా. ఉమ్. ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? మేడం ఇదిగోండి మేడం. ఏయ్ తలుపుది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఫస్ట్ అది కింద పెట్టు. అగరబత్తి అంటే ఏదో అనుకున్నాను, నువ్వు చేసే అగరబత్తి ఇదా మీ పద్ధతి? ఇదేనా మీ అయ్య నేర్పించింది నీకు? మళ్ళా భగవద్గీత చదువుతాను, భగవద్గీత మళ్ళా పద్ధతులు అనుకుంటున్నా. మింగే. ఫస్ట్ నువ్వు లేవు, అసలు ఏం చేస్తున్నావు? వీడేమో చెమటేసి అది ఎవరితో పోయిందని చెప్పుడు తప్ప ఇది రూమ్ లో ఏం చేస్తున్నా అనే కథలు చెప్పుడు లేదా? నాకేం సంబంధం లేదు మేడం. నీకేం సంబంధం లేదు మేడం, ఇద్దరు పెద్ద గొప్ప యాక్టర్లే. నాకు గుండె కొట్టేసిండ్రు ఈడ ఇద్దరు. నడవండి ఇద్దరు, ఖాళీ చేయండి, రూమ్ ఖాళీ చేయండి. ప్లీజ్ మేడం. ఖాళీ చేయమని చెప్పినా కదా, ఖాళీ చేయండి. హాస్టల్ వార్డెన్ ఈడ. ఏమనుకుంటుండ్రు? 5 years ఇండస్ట్రీ. ప్లీజ్ వెకేట్ చేయండి రూమ్. నువ్వు ఫస్ట్ అగరబత్తులు ఆపు, బంద్ చేయి. ప్లీజ్ మేడం.